ఎకరం ఉంటే ఎకరం పోతుంది అనేటువంటి కాన్ఫరెన్స్ లో కొంతమంది వచ్చింది. దానికి కలెక్టర్ నుంచి వచ్చిన సమాధానం లాస్ట్ మీటింగ్ లో మీరు కూడా విన్నారు, మళ్ళీ చెప్తున్నారు. ఫిజికల్ గా సర్వే చేసిన తర్వాత ఈయన పేరుందా ఆయన పేరుందా ఎవరి పేరు ఉంది ఎంత పోతుంది అనేది చూసి వాళ్ళకి నష్టపరిహారం ఆశ్రయం చెప్పి 3 రెట్లు అధికంగా ఇప్పించడానికి జిల్లా కలెక్టర్ గారు మనతో ఉండాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు డౌట్లు అనిపిస్తే దయచేసి ఒకరొకరు మాట్లాడండి. మీరు ఎంతసేపు మాట్లాడినా నేను సిద్ధంగా ఉన్నాను. స్థూలంగా ఈ 3 నెలల్లో జనవరి 3 తర్వాత నేను జరిపిన 3 మీటింగ్ల సారాంశంలో ఒక దాంట్లో మన వాళ్ళు కొంతమంది భాగస్వాములు అయ్యారు, మిగతా 2 ఢిల్లీలో జరిగినాయి కాబట్టి ఎవరు భాగస్వాములు కాలేదు. వచ్చే నెల మొదటి వారంలో బడికరి గారి హైదరాబాద్ వస్తుంది కాబట్టి ఈ నెల రోజులలో మీతో మళ్ళొకసారి సంప్రదింపులు చేసి మీ ఒపీనియన్ ఏమైనా మీరు చెప్తే ఇందాక నేను చెప్పిన 3 అంశాలలో మార్పులు ఏమనేది దయచేసి మనసులో ఉంచుకొని అది కాక మిగతా సూచనలు ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి మీరు చెప్తే వాటిని గడ్కరీ గారు వచ్చి మేము వీలైతే మీ దగ్గర నుంచి ఒక 5 మందిని తీసుకుని గడ్కరీ గారు కూడా కనిపిస్తాం. ఢిల్లీ పోయే పేరు మేము వచ్చిన నేను చెప్పిన ఆయన అర్థమైంది రోడ్ ఆయన తీసుకుంటుంది. దాంట్లో మళ్ళీ మాకు ఇంట్లో అడ్డుపక్కకు దాటరాదు, కులాలకు డిస్టర్బెన్స్ ఎందుకు అంత ఎత్తులో పోయాలి, మామూలుగా మా ఊరి దగ్గర రోడ్ ఎట్లుందో అట్లా రోడ్డు కోసం మీకు వచ్చే నష్టమైంది. ఇది ఒక అంశం. రెండో అంశం, అసలు మేము అటు పోనే పోము, మాకు ఉన్న రోడే పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి కుడి చేతికి నింపి మళ్ళీ అటు కొడుకు బయటకు కాలేజీగా తీసుకుపోతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం, 3D చేసినప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు. 150 చేసి 3D డిక్లేర్ చేసింది ప్రభుత్వం. ఈ భూములు మాకు స్వాధీనం చేసినట్టు చెప్పి మా అభ్యర్థులను చెప్పుకోకుండానే ప్రభుత్వం మా భూములకి యజమాని అయింది. దీని విషయంలో పునరాలోచన చేయడానికి అవకాశం ఉంటుందా? ఈ 3 అంశాల గురించి కృష్ణప్రసాద్ గారి దగ్గర దాదాపు 3-4 గంటలు ఈ విషయానికి సంబంధించి చర్చలు అన్నీ జరిగిన తర్వాత కృష్ణప్రసాద్ గారిని మళ్ళీ నేను గడ్కరీ గారి కార్యాలయం ఢిల్లీకి పిలిపించి ఇవి మా చర్చల సారాంశం, ఈ మేము చర్చించిన దాంట్లో ప్రజల నుంచి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు వచ్చినటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. నేషనల్ హైవేలో మార్పులు కావాలని రామాయణ ప్రజలు అడుగుతున్నారు. మేము ఎలక్షన్లో పోయినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి తక్కువ నష్టం చేస్తాం, న్యాయం చేస్తాం అనేటువంటి మాట చెప్పినాం సార్. అందుకని ఒకసారి కృష్ణప్రసాద్ అనేటువంటి అధికారికి మీరు సరైనటువంటి రీతిలో సమాచారం ఇచ్చి ఈ హైవే మార్పు చేయడానికి అవకాశం ఉంటే మనం సపోర్ట్ చేయాలి సార్ అని చెప్పి గడ్కరీ గారిని ఈ నెల చివరిగా లేదా వచ్చే నెల మొదటి వారం ఈ నెల 28 అనుకుంటా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి అంబర్పేట పెట్టి ఆజంఘర్ పెట్టి